సో వెల్కమ్ టు శ్రీశైలం పాదయాత్ర. నేను సంవత్సరంలో చేసే ఒకే ఒక్క వ్లాగ్ నాకెంతో ఇష్టమైన ఈ శ్రీశైలం ట్రెక్. నేను ఒక్కనే కాదు, మా ఫ్రెండ్స్ లివింగ్ లెజెండ్స్ స్వామి అండ్ శ్రీకాంత్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో. ఈ ట్రెక్ అప్రాక్సిమేట్లీ ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ మేము ఆత్మకూరు దగ్గర వెంకటాపురం అనే విలేజ్ నుండి పొద్దున్నే స్టార్ట్ అయినాం అనమాట. సో లెట్స్ గో. సో ఇక్కడ చెకింగ్ చేస్తారు అనమాట. ప్లాస్టిక్స్ అవన్నీ నాట్ అలౌడ్, బట్ 2 లీటర్ వాటర్ బాటిల్ అయితే అలో ఉంది. చూద్దాం మనమే మన దాంట్లో ఏం దొరకబడతారు. ఇంకా మనకి గవర్నమెంట్ వాళ్ళే ప్యాక్ చేసేస్తున్నారు, ప్లాస్టిక్ లేదని. బట్ ఏ గుడ్ ఇనిషియేటివ్. థ్యాంక్ యూ మేడం. 50 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలంటే ఆడ దూరంగా కొండలు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ ఎక్కి దిగాలన్నమాట కొండలు. దట్స్ అవర్ టార్గెట్. 6 కిలోమీటర్స్లో వస్తుంది కదా. వీరాంజనేయ స్వామి టెంపుల్. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ స్టాప్. ఫస్ట్ చెకింగ్ అయిపోయింది, ఇప్పుడు ఇంకో చెకింగ్ కూడా వస్తున్నాం. ఈమె ఫస్ట్ చెకింగ్ లో మిస్ చేసుకుంది. ఇక్కడ వాటర్ బాటిల్స్ అన్ని ఇక్కడ అందరినీ వీడియో చేయండి. 2 లీటర్స్ వాటర్ బాటిల్ అలో లేదు. 1 లీటర్ వాటర్ బాటిల్ అలో లేదు, అయినా కానీ తీసుకొచ్చింది. చరిత కమాన్ లెట్స్ గో. తెతా. సో గైస్, నీ పేరు తేజ అని కర్నూలు నుంచి బై వాక్ మీద వచ్చినట్ట. ఎన్ని డేస్ అయింది నువ్వు? 3 డేస్. ఎన్ని కిలోమీటర్స్? ఆల్మోస్ట్ 80 కిలోమీటర్స్ అంట. గుడ్ జాబ్. థ్యాంక్స్. ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉంది? ఇంకొక 40 ఉంటుంది. 40యా? 40 మినిమం ఉంటుంది. ఓకే. ఇంకెన్ని రోజులు పడతాయి? 1 డే బై టుమారో. బై టుమారో అంతే. సో మేము మార్నింగ్ 6:20కి స్టార్ట్ అయినాం. సో కాబట్టి ఇప్పుడు ఎన్ని కిలోమీటర్స్ వచ్చింటాం? ఆల్మోస్ట్ ఒక 12 కిలోమీటర్స్ వచ్చింటాం. అంతగా ఆయాసం ఏం అనిపించట్లేదు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినాం కాబట్టి. లాస్ట్ టైం అయితే ఇక్కడ వరకు రానికినే చచ్చిపోయినాం. బట్ ఓకే, ఈసారి కొంచెం తొందర వచ్చినాం అనిపిస్తుంది. ఏం తింటున్నావు? వావ్, కెలాగ్స్ హెల్దీ డైట్. కానీ కవర్స్ తీసేశారు. మీరు కూడా వచ్చినప్పుడు కవర్లు అనేది తీసుకురండి, లేకపోతే వాళ్ళే తీసేస్తారు కవర్స్. ఇంకోటి ఇది దా, తీసుకో. బాయ్. We arrive at the beautiful location. అదంతా ఎక్కాలి ఇప్పుడు కొండ. హౌ యూ ఫీలింగ్ సౌమ్య? ఈడికే ఏడుస్తే ఎట్లా సౌమ్య? ఇంకా చాలా ఉంది. 7 కొండలు ఎక్కాలి ఇంకా. ఇది ఫస్ట్ది, ఇంకా 7 కొండలు ఎక్కాలి ఇట్లా. రా స్వామి. నాగరానక్క. ఆ లేడీని చూసారు? ది లెజెండ్. 86 years old. 50 కిలోమీటర్స్ ఎక్కుతుంది. గ్రేట్. అలాంటి ముస్లాం మన దగ్గర ఇంకో ఆమె ఉంది. ఎవరంటే ఈ అక్క. బిలోపత్రం మొత్తం ఇగో ఈమెనే తీసిందనమాట. అక్క, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు కదా అక్క, అట్లా చెట్లని అవి ఇది చేయకూడదు. ఆకులు మాత్రమే తీసుకున్న, వాళ్ళంతా కొమ్మలు తీసుకున్నారు. ఎవరు వాళ్ళ? దేవుడి కోసం తీసుకున్నాం అంతే, పాదయాత్రలో భాగంగా. ఓ, బిల్వపత్రం అంట. 9 అంట. పొద్దున్నుండి నడిచి పెద్దచోరి అనే ఊర్లో ఎస్ఆర్ఎస్ గ్రూప్స్ అండ్ శ్రీరామ అగ్రి జెనెటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ద్వారకా రియల్ ఎస్టేట్స్ ఫ్రమ్ కర్నూలు ఈ సంస్థలన్నీ కలిసి అన్నదానం పెడుతుంటే ఆగినాం. అక్కడ అన్నం సాంబార్ కలుపుకొని ఒక్క ముద్ద నోట్లో పెట్టుకున్న వెంటనే సాంబార్ రైస్ ఎట్లుంటారు? బాగుంది. అప్పడం ఉంటే ఇంకా బాగుంది. అమ్మ, నీకు సాంబార్ రైస్ దొరకడే ఎక్కువ అంటే అప్పడం ఉంటే బాగుంటుంది, బజ్జీలు ఉంటే బాగుంటుంది.
అందరిది అయిపోయింది, ఈమె ఒక్కటే ఉండే. నువ్వు కొంచెం ప్లేట్ నాకడం ఆపితే వాళ్ళు ప్లేట్ తీసేస్తారు. ఇంకా ఇంకెంత నాకుతావు ప్లేట్? నేను పోతున్నాను. ఆ ప్లేట్ లాక్కున్నా అంటే వదిలితే ప్లేట్ కూడా తినేటట్టుంది ఆమె. మినిమం సివిక్ సెన్స్ ఉంటుంది. జీరో సివిక్ సెన్స్. అబ్బా జీరో. అక్కడ సాంబార్ రైస్ తిన్నాక ఒక చిన్న కొనుక్కు వేసి మళ్ళీ 1 గంటకు వాక్ స్టార్ట్ చేసినాం. మనకి కాలకృత్యాలు తీర్చుకోవాలంటే ఇగో ఆ పక్కన చెట్లు ఉన్నాయి కదా, ఆడ కానీ చేయాలన్నమాట. ఎందుకైనా మంచిది, మీరు వెళ్తే కనుక టిష్యూస్ దగ్గర పెట్టుకోండి. పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. మనకి దారిలో ఎక్కడ సిగ్నల్ ఉండదు, ఓన్లీ అక్కడక్కడ మాత్రమే దొరుకుతుంది. అది కూడా ఒక పుల్ల మాత్రమే వస్తుంది. ఇగో ఇలా ఫోన్ సిగ్నల్ కష్టాలు చూడండి. హలో, ఇంటికి ఫోన్ చేసింటివా? వచ్చిందా అనేది హలో, అస్సలేదు అస్సలు. మీ మాటలు బాగా వినపడుతున్నాయి మాకు. పేజ్ పెట్టుకో. ఇంకా కట్ మా ఉదయం అంతే, సిగ్నల్ రాదు. ముందు వరిగితే వాళ్ళు ఇది కొండ, కొండ దిగుతున్నారు, ఎక్కుతున్నారు ఇక్కడ జనాలు. అమ్మా, చలో స్టార్ట్ అవుదామా? మనకు మధ్య మధ్యలో సోడా వాటర్ కూడా దొరుకుతుంది. అక్కడ వాటర్ ఫ్రీ కానీ సోడా కాదు, అది కూడా ఓన్లీ క్యాష్ పేమెంట్స్. మీరు ఇట్లా ఈ ట్రెక్ ప్లాన్ చేసేటట్టు ఉంటే క్యాష్ దగ్గర పెట్టుకోండి. సో గైస్, ఆ కొండలన్నీ ఎక్కి దిగి ఇక్కడికి వచ్చాం అనమాట. ఇది శ్రీశైలానికి ఎంట్రన్స్. దీని తర్వాత ఇంకా 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే, ఎన్ని కిలోమీటర్స్? 40 కిలోమీటర్స్. ఆగు, ఎన్ని కిలోమీటర్స్ నడిచినావు? 40 కిలోమీటర్స్. నీకు మధ్యలో నీరసం అనిపించలేదా? అనిపించలేదు. ఇంకా నర్సాలు అనిపిస్తుంది. ఇగో లాస్ట్ క్వశ్చన్, ఇంకోసారి వస్తా నెక్స్ట్ టైం? వస్తా. ఇది సెకండ్ టైం అండి. సెకండ్ టైమా ఇది? నడిచినావు? ఎన్ని కిలోమీటర్స్ నడిచినావు? ఎన్ని కిలోమీటర్స్ నడిచినావు? ఎన్ని కిలోమీటర్లు నడిచినావు? 1 కిలోమీటర్. 1 కిలోమీటర్ నడిచినావా? మొత్తం ఎక్కినావు కదా నువ్వు? మొత్తం నడిచిండు కదా? ఆ బ్యాగ్ వేసుకొని నడిచిండా? ఓహో, ఇలా కూడా ఉన్నాడా? వెరీ గుడ్. లాస్ట్ ఇయర్ వచ్చినావు కదా? లాస్ట్ ఇయర్ ఉండి ఇయర్ వస్తుందని అన్నావు. లాస్ట్ ఇయర్ పెళ్ళయింది? కాలే. లాస్ట్ ఇయర్ కాలే. లాస్ట్ ఇయరే కదా పెళ్ళయింది. అంటే ఈ ఇయర్ అంటే నీ పెళ్ళి ఎప్పుడైంది? నవంబర్లో అయింది కదా. మరి ఎప్పుడైనట్టు? లాస్ట్ ఇయర్. మరి ఈ ఇయర్ కూడా వచ్చినావు. నెక్స్ట్ ఇయర్ కూడా వస్తాను. ఈ ఇయర్ ఏం కోరుకున్నావు? నేనేం కోరుకోకుండా వచ్చా. ఏం కోరుకోకుండానే వచ్చా. అంటే నెక్స్ట్ ఇయర్ వస్తా. ఓకే, నువ్వేం కోరుకున్నావు? నేను కూడా ఏం కోరుకోలే. ఏమో శివయ్య మనసులో ఏముందో ఏమో.